దిస్ ఇస్ రిచరణ్ వేగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ప్రిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. దయచేసి ఆప్షన్స్ కవర్ చేయండి. కవర్ చేసి 2023 షెడ్యూల్ని ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. ఓకే. 61st క్వశ్చన్. బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ ఫార్మ్స్ ది బేసిస్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఫాలోయింగ్ వేస్. సి మై మై ఐమ్ సేయింగ్ దట్ మైండ్ సెట్ ఎలా అంటే, ఇప్పుడు క్వశ్చన్ చూస్తావు, స్టేట్మెంట్ చదవగానే కూడా అనిపిస్తుంది, పెట్టుకుంటూ పోవడమే. బయోడైవర్సిటీ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. సాయిల్ ఫార్మేషన్. బయోడైవర్సిటీ అంటే బోత్ లివింగ్ అండ్ నాన్, అంటే లివింగ్ అన్నీ కలిసి ఉండడం. ప్రివెన్షన్ అయ్యిండొచ్చు. రీసైక్లింగ్ వేస్ట్ తెలీదు. పాలినేషన్ ఆఫ్ క్రాప్స్. బేసిస్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ బేసిస్ అవ్వాలి. ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ ఎరేషన్, పాలినేషన్ ఆఫ్ క్రాప్స్ డెఫినెట్లీ ఉండాలి. సాయిల్ ఫార్మేషన్ డెఫినెట్లీ ఉండాలి, ఎందుకంటే మొక్కలు ఉండవు, మొక్కలు లేకపోతే ఇది ఉండదు. తెలుసా తెలీదు, టు బి ఫ్రాంక్ తెలుసా తెలీదు. రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ ఇప్పటికే అవ్వట్లేదు, ఇంకప్పుడైతుందా? సో బేసిస్ అయితే కాదు, 3 అయితే డెఫినెట్లీ కాదు. ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ ఎరేషన్ బేసిస్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఐఎమ్ టు బి ఫ్రాంక్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఎన్విరాన్మెంట్ దట్ క్వశ్చన్ ఐ విల్ గో ఫర్ 3, ఓన్లీ 3, ఎందుకంటే అట్లీస్ట్ పాజిటివ్ ఉంది. రీసైక్లింగ్ ఐఎమ్ నాట్ షూర్, ఐ విల్ గో ఫర్ 3, ఎందుకంటే 2 ఏమో అనిపించింది, అయ్యి ఉండొచ్చేమో అని. 1, 2, 4 అయితే వెళ్తా, అది ఉందా? లేదు. లేనప్పుడు 3 తీసేస్తా. 3 తీసేస్తే ఐ విల్ గో ఫర్ సి. ఇఫ్ ఇట్స్ 2023 ఐ విల్ గో ఫర్ 3 pairs. ఐఎమ్ లూజింగ్ యూనిట్, ఎందుకంటే నాకు తెలిసినప్పుడు 4లో 2కి వెళ్ళాలి. ఐ హావ్ డన్ మిస్టేక్ ఇన్ 2023 స్టైల్ ఆఫ్ థింగ్. బట్ అఫిషియల్ ఆన్సర్ చూద్దాం ఫస్ట్. 61st ఆన్సర్ ఇస్ డి, ఢిల్లీ. అంటే ఇట్స్ లైక్ ఎక్కువ ఆలోచించొద్దు. రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ ఉందా లేదా అంటే 1, 2, 4. ఇప్పుడు నేను ఇన్స్టింక్టింగ్ చెప్పింది 1, 2, 4 అండి. 1, 2, 4 ఒక డీలోనే పాసిబుల్. యా, రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ అనేది నాకు రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ నాకు ఎందుకు మరి అది బేసిస్ ఆఫ్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంత గొప్పదని ఇప్పటికే అవ్వట్లేదని. సో నేను 2 నాకు తెలిసిన తెలియకపోయినా ఐ వాజ్ లైక్ మోర్ లైక్ 3 అయితే ఉండకూడదు అనుకున్నా. 3 ఉండకూడదు అంటే ఓన్లీ సీఏ ఉంది. ఐ ఫాలోడ్ మై ఓన్ ఇన్స్టింక్ట్, 3 అయితే ఉండకూడదని. ఇట్స్ ఓకే, చేసింది ఏం లేదు. ఇట్స్ లైక్ ఐమ్ ఓకే టు లూజ్ దట్ క్వశ్చన్, బట్ ఆన్సర్ ఇస్ డి, ఎందుకంటే ఓవర్ థింక్ చేయకూడదు. ఇది మేబీ లైక్ సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్ అనుకుంటా. ఇది సైన్స్ అండ్ టెక్ అయినా ఎన్విరాన్మెంట్ ముందు మనకి చూడాలి. బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్, బట్ ఇట్స్ ఓకే, చేసింది ఏం లేదు. ఐఎమ్ ఓకే టు లూజ్ దట్. నెక్స్ట్ environment question. Aspartame is an artificial sweetener sold in market. It consists of amino acids and provides calories to like other amino acids. Yet it used as a low calorie sweetening agent in food items. What is the base of the use? Endo. Aspartame is sweet as table sugar, but unlike table sugar, it is not readily oxidized in human body due to lack of requisite enzymes. When aspartame is used in food processing, the sweet taste remains, but it becomes resistant to oxidation. So low calorie and positive, resistant and negative. Aspartame is as sweet as sugar, but after ingestion into the body, it is converted into metabolites that yield no calories. Which better ga undi. Aspartame is several times sweeter than table sugar. Hence, food items made with small quantities of aspartame yield fewer calories on oxidation, fewer calories to no calories. It's usually low calorie. D నాకు కన్విన్సింగ్ లేదు. aspartame is sweet as table sugar, but unlike as sweet as అనేది ఓకే, బట్ unlike after ingestion I'll go for Sira. I went with A answer. Due to lack of requisite enzymes. 62 Delhi. Several times sweeter than table sugar. యాక్చువల్ నేను అది అనుకుంటున్నాను, aspartame అనేది స్వీట్ అనుకుంటే ఇక్కడ యాజ్ స్వీట్ యాజ్ అన్నప్పుడు నాకు ఫస్ట్ మళ్ళీ చదివినప్పుడు డౌట్ కొట్టింది. బట్ సెవరల్ టైమ్స్ కూడా అంటే ఇట్ ఈస్ మోర్ స్వీటర్ అని తెలుసు, బట్ సెవరల్ టైమ్స్ అనేది ప్లస్ ఇంకోటి కూడా చూడు, ఇక్కడ లో క్యాలరీ ఉంది, ఇక్కడ నో క్యాలరీ ఉంది. ఎందుకు పెట్టాను? లో క్యాలరీ ఉంది అంటే ఎంతవరకు క్యాలరీస్ ఉన్నాయి కదా, నో క్యాలరీస్ ఏంది? సో ఇట్స్ లైక్ అవుట్ రేట్ రాంగ్. నేను పెట్టిన ఆన్సర్ ఈజ్ లైక్ నాట్ ఫోకస్. అంటే అక్కడ లో క్యాలరీ ఉన్నప్పుడు దిస్ ఐ కెనాట్ కీప్ ఫర్ గో ఫర్ నో క్యాలరీ. ఇక్కడ ఏంటంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్
ఇక్కడ ఒక దగ్గర ఉంది డీలో ఫ్యూ క్యాలరీస్. అంటే మనకి జనరిక్ నాలెడ్జ్ కూడా, అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ అంటే ఇట్స్ స్వీటర్ దెన్ అవును షుగర్ అని. సెవరల్ టైమ్స్ అయినా కానీ నేను కూడా తీసేసిన. ఇట్స్ ఓకే, నేను చేయలేం. ఐ థింక్ ఇట్స్ లైక్ ఫోకస్ ఉండాలి. ఎందుకంటే నేను పెట్టిన అవుట్ రేట్ అసలు బ్లండర్ అది, నో క్యాలరీ, ఇక్కడ లో క్యాలరీ. ఫోకస్ ఉండాలి, బికాజ్ మనకు ఉన్నది 2 గంటలే. ఇలాంటి యూ కెనాట్ డూ దీస్ మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్. ఇంకేది పెట్టినా ఆలోచించేవాడిని కానీ, బట్ నో క్యాలరీ లో క్యాలరీ అనేది నాట్ యాక్సెప్టబుల్. వాట్ వాజ్ ద పర్పస్ విత్ విచ్ సర్ విలియం వెడన్బర్న్ అండ్ డబ్ల్యూఎస్ కెయిన్ హ్యాస్ సెటప్ ది ఇండియన్ పార్లమెంటరీ కమిటీ ఇన్ 1893? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, బట్ వెడర్బర్న్ అండ్ కెయిన్ అంట. చూద్దాం. టు ఎజిటేట్ ఫర్ ఇండియన్ పొలిటికల్ రిఫార్మ్స్ ఇన్ హౌస్ ఆఫ్ కామన్స్. టు ఎజిటేట్ ఫర్ అంత సినిమా ఉందా? లేదు. టు ఎజిటేట్ ఫర్ ఇండియన్ పొలిటికల్ రిఫార్మ్స్ ఇన్ హౌస్ ఆఫ్ కామన్స్ అంత పాజిటివ్. టు క్యాంపెయిన్ ఫర్ ఎంట్రీ ఆఫ్ ఇండియన్స్ ఇంటూ ఇంపీరియల్ జ్యుడిషియరీ. అమ్మో. టు ఫెసిలిటేట్ డిస్కషన్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఇన్ ద బ్రిటిష్ పార్లమెంట్. టు ఎజిటేట్ ఫర్ ది ఎంట్రీ ఆఫ్ ఎమినెంట్ ఇండియన్స్ ఇంటూ ది బ్రిటిష్ పార్లమెంట్. ఎమినెంట్ ఇండియన్స్. టు ఫెసిలిటేట్ డిస్కషన్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఇన్ ది బ్రిటిష్ పార్లమెంట్. ఎందు బట్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను కూడా అంటే టు యాజిటేట్ ఫర్ entry of eminent Indians parliament, purpose of with which Sir William Wedderburn and W.S. Kane had set up the Indian Parliamentary Committee. పేరులో పార్లమెంటరీ ఉంది. ఇక్కడ పార్లమెంట్ ఉందా? ఇక్కడ పార్లమెంట్ ఉంది. ఐల్ గో ఫర్ ఢిల్లీ. అండ్ స్టార్టింగ్ కూడా టూ ఎజిటేట్. ఓకే, నేను ఏకి వెళ్ళా. 63 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఏ. ఓకే, వాట్ ఎవర్ మేబీ ఏ రెండిట్లోనే ఉంది ఆన్సర్. రెండిట్లోనే ఉంది. టు ఎజిటేట్ ఫర్ ఇండియన్ పొలిటికల్ రిఫార్మ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్. నా డీలో ఎమినెంట్ ఇండియన్స్ అన్నది. టు ఎంట్రీ ఆఫ్ ఎమినెంట్ ఇండియన్స్ ఇంటూ బ్రిటిష్ పార్లమెంట్. ఓకే, హూ ఇస్ ఎమినెంట్? దానికి ఒక స్టాండర్డ్ ఇవ్వలే కదా. అదే కదా. సరే, ఎమినెంట్ ఇన్ హూస్ పాయింట్ ఆఫ్ వ్యూ? అదే యాక్చువల్. ఇప్పుడు 12 నామినేటెడ్ పోస్టర్స్ ఉంటుంది, ప్రెసిడెంట్ పెడతాడు. ఎమినెంట్ ఇన్ ఫ్యూ ఫీల్డ్స్ లైక్ లిటరేచర్, తర్వాత అది ఎట్లుంది. బేసిక్గా అంత స్పెసిఫిక్ ఉండదు. ఎమినెంట్ అనేది కాదు. ఇట్స్ ఓకే. ఏంటంటారు? 64. వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ CFL and LED? CFL and LED. To produce light, a CFL uses mercury vapor, phosphor, while LED uses semiconductor material. Second తెలుసు, uses mercury vapor and phosphor అని నాకు తెలియదు. The average lifespan of CFL is much longer as that of LED. Outright wrong. The CFL is less energy efficient as compared to LED. Correct. 3 ఉంది. First to produce CFL use mercury vapor and ఇంకేం తెలియదు. Chlorofluorescent lamp అది. CFL అంటే chlorofluorescent lamp అయినా, మెర్క్యూరీ వేపర్ ఫాస్ఫర్ నాకు తెలియనప్పుడు ఏం చేస్తాం? వైల్ ఉంది ఇక్కడ. I'll go for only 2 pairs if it's 2023 style, because we're preparing for the rest. Otherwise ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేద్దాం. 2 అయితే లేదు. 2 లేనప్పుడు 3 ఉంది. సో ఆన్సర్ ఇస్ సి. అంటే అఫీషియల్ ఆన్సర్ చూద్దాం. అఫీషియల్ ఆన్సర్ కూడా సిఏ. కరెక్ట్. ఇక్కడ సెకండ్లో మచ్ లాంగర్ అన్నాడు. ఎంత లాంగర్? ఇంత 65. రీసెంట్లీ ఆయిల్ జైపూర్. ఇది ఏంటిది, సముద్రంలోని ఆయిల్ పడిపోతే ఫంగై వస్తుంది అనుకుంటా. ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ ఫర్ రిమెడియేషన్ ఆఫ్ ఆయిల్ స్లడ్జ్ అండ్ ఆయిల్ స్పిల్స్. ఇదే కదా. ఇట్ ఈస్ లాటెస్ట్ టెక్నాలజీ డెవలప్డ్ ఫర్ అండర్ సీ ఆయిల్ ఆఫ్ ఎక్స్ప్లోరర్. అండర్ సీ అయితే కాదు. ఇట్ ఈస్ జెనెటికలీ ఇంజనీర్డ్ హై ప్లాటెడ్ ఈల్డింగ్ మెయిజ్ మో. ఇట్ లేటెస్ట్ టెక్నాలజీ టు కంట్రోల్ ది యాక్సిడెంటల్లీ కాజ్డ్ ఫ్లేమ్స్ ఫ్రమ్. లేదు, నాలెడ్జ్ ప్లస్ అది కూడా. ఆన్సర్ ఈజ్ ఏ. ఏమి తెలియకపోతే ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏ. 65 అఫీషియల్ ఆన్సర్ ఇస్ కూడా ఆప్షన్ ఏ. చూడు, ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్ ఆప్షన్ ఏ. ఈ పేపర్లో ఎన్ని కరెక్ట్ అయ్యాయి చూడు. ఆడికి పండగ ఒకటే పోయింది అనుకోండి నాకు తెలిసినంతవరకు. 1 2. A married couple adopted a male child. A few years later, twin boys were born to them. The blood group of the couple AB positive and O negative. The blood group of the son, their sons is A, B, O positive. The blood group of the adopted son is.
అడిగి తెలుసా, నాకు తెలియదు ఈ క్వశ్చన్లో. నేనైతే ఈ క్వశ్చన్ వదిలేస్తారా? ఐ లీవ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఏం తెలియదు అసలు మనం, టు బి ఫ్రాంక్ ఏం తెలియదు. ఓ ఏ బి ఇంతలో చదువుకుంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. ట్విన్ బాయ్స్ వర్ బోర్న్ ఫర్ దమ్. ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ ది కపుల్ ఈజ్ ఏబి పాజిటివ్ అండ్ ఓ నెగిటివ్. త్రీ సెన్సెస్ ఏబిఓ. రెడీ తీసుకో. కాంట్ బి డిటర్మెంట్. ఐ విల్ గో ఫర్ డి. ఐ వాంట్ విత్ ఏ ఆన్సర్ చూడు. 66 ఏ. హే జనరల్లీ కామన్ సెన్స్ రైట్ అయింది. ఇండియాలో ఎక్కువ మంది 37% ఉంటారన్నా. ఎందుకంటే ఇప్పుడు నాది బి పాజిటివ్. నేను ఎగ్జామ్ వదిలేస్తా. బి పాజిటివ్ ఎవ్వరు పేరప్ అయినా బి పాజిటివ్ ఛాన్సెస్ ఉంటుంది. బ్లడ్ గ్రూప్ ఈజీగా దొరుకుతుంది. ఏ పాజిటివ్, ఇక్కడ ఏబి పాజిటివ్ అన్నాడు, ఓ నెగిటివ్ అన్నాడు. ఐఎమ్ నాట్ షూర్ విత్ ఏ. కానీ ఓ నెగిటివ్ అతను, ఓ పాజిటివ్ ఇది ఆపోజిట్, దీన్ని అయితే ఇది ఫామ్ చేయలేడు. అంటే ఇక్కడ ఏబి పాజిటివ్ ఉంది, ఇక్కడ ఓ నెగిటివ్ అనేది ఓ పాజిటివ్. వదిలే సరే ఏదో ఇది ఫ్లూక్లో అనుకున్నా. ఫ్లూక్ మనకు రాదు. వీఆర్ నాట్ ఏ సైన్స్ ఎక్స్పర్ట్స్. Mahatma Gandhi said that some of his deepest convictions were refuted in the book On to the Last. Were refuted in a book titled On to the Last, and the book transformed his life. What was the message from the book that transformed Mahatma Gandhi? On to the Last, like, I think J to start అనుకుంటా. అతను ఆదర్ వెస్టర్న్ ఆదర్. Uplifting the oppressed and poor is moral responsibility of the educated man. అబ్బో, గుడ్ ఆఫ్ ఇండివిజువల్ కంటెంట్ గుడ్ ఆఫ్ ఆల్ బెటర్గానే ఉంది. లైఫ్ ఆఫ్ సెలిబసీ తీసే, గాంధీ సిలబస్ కాదు. స్పిరిచువల్ ఎసెన్షియల్ ఫర్ నోబుల్ లైఫ్ అంట. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. బుక్ ఏ చదవలేదు. వాట్ వాజ్ ద మెసేజ్ ఫ్రమ్ ద బుక్ ద ట్రాన్స్ఫార్మ్ మహాత్మా గాంధీ? ఐల్ గో ఫర్ బి. అఫీషియల్ ఆన్సర్ ఏంటి? బాంబే. ఎస్. ఎందుకంటే చూడు, ద లైఫ్ ఆఫ్ అంత ఇన్స్పైర్ అయినా లైఫ్ సెలబ్రేట్, ఆయన సెలబ్రేట్ ఉండేవాడు కదా. సో ఆయనది లేదు కదా. సిఏ తీసే, అది సి తీసేస్తే డి కూడా తీసేస్తాం కదా. సో ఏఆర్ బి. సిలో బి అండ్ సి ఉండాలి, బికాజ్ దా అని. ఓకే, నువ్వు అలా అంటావా? దాదా అంటావా? నేనేమంటానంటే సిడి అయితే లేదు, కామన్ సెన్స్ అప్లై చేసి. ఇప్పుడు ఏఆర్బి ఉంది, మారల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఎడ్యుకేషన్ అంటే డెఫినేషన్ లేదు. ఫస్ట్ పాయింట్, 10th క్లాస్ చదివిన ఎడ్యుకేటెడ్, లేదంటే ఏది ఎడ్యుకేటెడ్ మ్యాన్ అని. సెకండ్ స్టేట్మెంట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు చెప్పారు? అండ్ ఇంకోటి ఏమి తెలియకపోతే హిస్టరీ. సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్ బి. ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏ. అలా హిస్టరీ ఆప్షన్ సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్ బి. ఏమీ తెలియకపోతే. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఉషా మెహతా ఈజ్ వెల్ నోన్ ఫర్ అండర్గ్రౌండ్ అనుకుంటా. అండర్గ్రౌండ్ అయినా చూద్దాం. రన్నింగ్ ద సీక్రెట్ కాంగ్రెస్ రేడియో ఇన్ ద వేక్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అయ్యి ఉండొచ్చు. పార్టిసిపేటింగ్ ఇన్ సెకండ్ రౌండ్ తీసే. లీడింగ్ ఏ కంటింజెంట్ ఆఫ్ ఐఎన్ఏ. ఉషా మెహతా కాదు, నాకు గుర్తుంది. ఐఎన్ఏ అండర్గ్రౌండ్ ఏదో. అసిస్టింగ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఎంటైర్ గ్రౌండ్ అండర్ పండిట్ తీసే. ఆన్సర్ ఈజ్ ఏ నా ప్రకారం. 68 ఆఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. ద పాయింట్ ఈజ్, ఇన్ కేస్ మీకు తెలియకపోతే బీ పెట్టావు అనుకో. సి అట్లీస్ట్ పైన పాజిటివ్ అయింది, ఇక్కడ నెగిటివ్ అయింది. +2 -0.6 ఉంది అనుకో. యూ ల్యాండ్ అప్ ఎట్ 1.3. ఒక బయోపిక్ కూడా వచ్చింది రీసెంట్గా. సైఫ్ అలీ ఖాన్ కూతురు అని పేరు ఉండే. ఓకే. 69. A new optical disc format known as Blu-ray disc is becoming popular. In what way is it different from the traditional DVD? DVD supports standard definition video, while Blu-ray disc supports high definition video. Compared to DVD, BD format has several times more storage capacity. Thickness of BD is 2.4 while thickness of DVD is 1.2. థిక్నెస్ తగ్గాల పెరగాల? ఇన్ కేస్ టెక్నాలజీ పెరిగితే తగ్గాలి కదా. సి ఐ థింక్ 1 and 2 డెఫినెట్లీ దేర్. 3 నాకు తెలుసా తెలియదు. ఇప్పుడు 2 things, ఒకటి సైన్స్ అండ్ టెక్ కాబట్టి ఆల్ ది అబవ్ వెళ్ళాలా, లేదంటే థిక్నెస్ ఆఫ్ అంటే నా కామన్ సెన్స్ ఏం చెప్పిందో ఫాలో అవ్వాలనేది మన డౌట్. థిక్నెస్ ఆఫ్ బీడీ ఈజ్ 2.4 mm వైల్ దట్ ఈజ్ డివిడీస్. ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నాడు. ఎగ్జాక్ట్ ఫిగర్స్ కూడా నాకు డౌట్ పడుతుంది.
I'll go for, and if it is 2023 still, which we are preparing for the worst, I'll go for only 2 pairs. ఓకే. But if it is ఇక్కడ చూద్దాం 1-2 అయితే ఉన్నాయి, సో I'll go for B. ఏం బెటర్? ఏ. ఆన్సర్ అండి. 69 అఫీషియల్ ఆన్సర్ ఈస్ బాంబే. ఓకే. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, యూజువల్లీ ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్. ఇక్కడ సెవరల్ టైమ్స్ అన్నాడు కదా, ఇది అంటే సి ద పాయింట్ ఈస్ నేను ఎలా చెప్తాను. బ్లూ కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు బ్లూ రే డిస్క్ ఉంది, కొత్త టెక్నాలజీ వచ్చింది. సో ఇప్పుడు నీకు సింపుల్ చెప్పాలంటే వైఫైలో 2 వైఫైలు వచ్చాయి. ఇప్పుడు 4G 5G చూడు, 100 times బెటర్, లేదా 1000 times బెటర్, సెవరల్ టైమ్స్ అవి. ఓకే. సో ఇన్ టెక్నాలజీ సెవరల్ టైమ్స్ ఇస్ పాసిబుల్. లేదంటే వేస్ట్ కదా. ఇప్పుడు నేను చెప్తాను బ్లూరే బికమింగ్ పాపులర్ అంటే పాజిటివ్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఎస్డి హై డెఫినేషన్, ఇది కూడా పాజిటివ్. సెకండ్ చూడు పాజిటివ్, సెవరల్ టైమ్స్ బెటర్ అయితేనే కదా, స్టోరేజ్ బెటర్ అయితే తీసుకుంటా, లేదంటే ఎందుకు. బట్ థర్డ్ ఈజ్ లైక్ వెరీ స్పెసిఫిక్ అయిపోయాడు, 2.4 1.2. యూజువల్లీ మనకేంటి కంప్యూటర్ సైజ్ తగ్గుతూ వచ్చింది, నా కామన్ సెన్స్ చెప్తుంది, కంప్యూటర్ సైజ్ తగ్గుతూ వచ్చింది. మరి కొత్తగా వస్తే బీడీ అంటే లైక్ అది పెరగదు, ఎందుకు పెరుగుతుంది, తగ్గాలి కదా, ఇంకా సైజ్ తగ్గాలని నా ఫీలింగ్. సో అందుకని అంటే లైక్ నెగిటివ్ అనిపించింది, సైజ్ పెరిగిందంటే నెగిటివ్. ఫిట్ అవ్వాలి డివిడి ప్లేయర్లో, పాత ప్లేయర్లో ఫిట్ అవ్వాల్సిన దానికి ఇంకా తిరిగి ఇంకా యాడ్ పెట్టించేస్తాం. సో ఐ ఫెల్ట్ ఇన్ దట్ వే. టు బీ ఫ్రాంక్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు, జస్ట్ కామన్ సెన్స్. అండ్ ఏమి తెలియకపోతే ఫ్యాక్ట్స్ కూడా కొంచెం డౌట్ కొడుతున్నాయి, తీసేయాలి. ఇంకొకటి 3లో ఇవి రెండిట్లో కన్ఫ్యూజ్ అయినప్పుడు ఐ షుడ్ పికప్ 2 రైట్. 3లో 2 అలాగే చేయొచ్చు. బట్ ఇట్ సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్, యూ కెన్ నెవర్ నో. సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్ యూజువల్ వాళ్ళది ఇవ్వగలుగుతాం, బట్ ఇక్కడ తేడా కొట్టింది, గట్టిగా తేడా కొట్టింది, కామన్స్ కూడా చెప్పింది కాబట్టి పెట్టాలి. 70 విత్ రెఫరెన్స్ టు పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ రికమెండెడ్ బై నెహ్రూ రిపోర్ట్. కంప్లీట్ ఇండిపెండెన్స్ సినిమా లేదనుకుంటా. జాయింట్ ఎలక్టరేట్స్ ఇన్ కేస్ నెహ్రూ రిపోర్ట్ అని ప్రొడ్యూస్ చేసి ఉంటే 1928లో, 1929లో పూర్ణ స్వరాజ్రావు చెప్పాల్సిన అవసరం లేదు, మనం చదవాల్సిన అవసరం లేదు అంటే. సో 1 తీసేస్తున్నాం. జాయింట్ ఎలక్టరేట్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ మైనారిటీస్ అయ్యండి వచ్చు, జాయింట్ ఎలక్టరేట్ కదా, సెపరేట్ ఎలక్టరేట్ ఆశ్చర్యపోవాలి. కానీ ప్రొవిజన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ పీపుల్ ఆఫ్ ఇండియా ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్, ఇది సింపుల్, గో ఫర్ 2 and 3. సిద్ధు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది, ఇప్పుడు నెహ్రూ రిపోర్ట్ వచ్చింది, నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే లైక్ ఇఫ్ లైక్ సారీ స్పెక్ట్రమ్ ఉన్న చదవలేదు, డోంట్ వరీ ఇన్ ఎగ్జామ్, అరే నెహ్రూ రిపోర్ట్ వచ్చిందని చదవలేరా, మర్చిపోయారా, లేదంటే సరిగ్గా చదవలేదు, వాటర్ అవేమో మర్చిపోద్దు, ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ అప్లై చేయి, కామన్ సెన్స్ అప్లై చేయి. అలా ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. ఇది 2023 అయితే నేను 2 and 3 వెళ్తా. ఇక్కడ ఉన్న ఆప్షన్ అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బాంబే. ఎస్. సో అంటుంది డోంట్ థింక్ దట్ నీకు వచ్చారు కదా అన్నీ చదవాలి, అదేంటి ఓన్లీ నాలెడ్జ్ అంటే యూజువల్లీ ఎవరికి 10-15 క్వశ్చన్ ఎవరికి ఎక్కువ రావు. ఫర్ ఎగ్జాంపుల్ 2024 స్టైల్ అయితే 30-35 క్వశ్చన్స్ కూడా రావచ్చు ఈజీగా. సో బట్ మిగతాదంతా నువ్వు క్వాలిఫై అవ్వాలంటే నీకు లైక్ అంటే ఎక్కువ అటెంప్ట్ చేస్తానంటే మినిమం 60 దగ్గరలో క్వాలిఫై అవ్వాలి, అవి పెట్టాలి నువ్వు. సో నీకు అన్నీ నువ్వు రిస్క్ తీసుకోవాలి. ఓన్లీ నాలెడ్జ్ అనేది ఐ డోంట్ థింక్ సో. దట్స్ వై కీప్ ఇన్స్టింక్ట్ ప్రయారిటీ. ఎందుకు నాలెడ్జ్ మనకి అందరికీ రాదు, ప్లస్ 75-80% ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ టు బి ఫ్రాంక్ నెహ్రూ రిపోర్ట్ నేను చదివి సంవత్సరం అంటే ఈ మధ్య చదవలేదు కాబట్టి 1-2 years అయిపోయింది చదివి. బట్ స్టిల్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా అనేది ఐ సైడ్ లైక్ 1929 పూర్ణ స్వరాజ్ నాకు బాగా గుర్తుంది. బేసిక్ కామన్ సెన్స్ చెప్తున్నా, అక్కడ వచ్చినప్పుడు మరి ఇక్కడ ఎందుకు వస్తుంది. సో మా రిపబ్లిక్ డే కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, అయితే దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సో దట్స్ వై ఐమ్ సేయింగ్ లైక్ అప్లై, స్టే ఇన్ ద మూమెంట్, కామన్ సెన్స్ అప్లై చేయి. ఉన్న వాటిలో ఆన్సర్, ఎందుకంటే ఆన్సర్ ఇక్కడే అక్కడ ఉంది, లేదంటే ఈ స్టేట్మెంట్లో ఉంది, ప్రాసెస్ ఫాలో అవ్వు. నీకు ఇన్స్టింక్ట్ ఏం చెప్తే దాన్ని నమ్ము, నీ బ్రెయిన్ నువ్వు నమ్మకపోతే ఇంకెవడూ నమ్మలేడు. ఎస్, దట్స్ ఇట్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 questions in next set of video. Bye bye.